హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్క్విడ్ గేమ్ సీజన్ 2. నాకు సీజన్ 1 చాలా బాగా నచ్చింది గైస్. ఈ సీజన్ 2 కోసం లాస్ట్ 1 వీక్ నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో మీరు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలోవర్ అయితే మీకు తెలుసు. నిన్న ఆఫ్టర్‌నూన్ 1:30కి సీజన్ 2 రిలీజ్ అయింది గైస్. ఆఫ్టర్‌నూన్ 3 ఎపిసోడ్స్ చూసా. తర్వాత మా ఏరియాలో పెద్ద వర్షం పడింది. ఇక కరెంట్ కూడా పోయింది. మొబైల్‌లో కూడా ఛార్జింగ్ అస్సలు లేదు. సో ఫైనల్లీ నైట్ 11కి కరెంట్ వచ్చింది గైస్. నిన్న నైట్ మొత్తం జాగారణం చేసి లాస్ట్ 4 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశా. సో ఇప్పుడు ఈ సీరీస్ ఎలా అనిపించిందంటే నాకైతే బాగుంది గైస్. మరి సూపర్ డూపర్ అని చెప్పను కానీ బాగుంది. ఒక్కసారి చూడొచ్చు. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. ఈ సీజన్ 2లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటది. సో ఈజీగా ఈ సీరీస్ మొత్తం కంప్లీట్ చేయడానికి 7 అవర్స్ పైనే పడుతుంది. సో ఇప్పుడు మా 7 అవర్స్ ఈ సీరీస్ మీద పెట్టొచ్చా అంటే నేనైతే పెట్టొచ్చనే చెప్తా గైస్. ఎందుకో డీటెయిల్‌గా చెప్తా. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే సీజన్ 1 ఎండింగ్‌లో మన హీరో ఆ డబ్బులన్నీ తీసుకొని ఫ్లైట్ ఎక్కకుండా రిటర్న్ వచ్చేస్తాడు కదా! అది జరిగిన 2 ఇయర్స్ తర్వాత సీజన్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. సీజన్ 1లో ఒకడు ఉంటాడు కదా గైస్. పబ్లిక్ ఏరియాస్‌లో జనాలతో గేమ్ ఆడి వాళ్ళకి ఆ కార్డ్స్ ఇస్తూ ఉంటాడు కదా! వాడిని పట్టుకోమని చెప్పి మన హీరో కొందరిని హైర్ చేసుకుంటాడు. అలా వాడి కోసం ఊరు మొత్తం వెతికిస్తాడు. లాస్ట్‌కి ఇప్పుడు వాడు దొరికాడా లేదా? మళ్ళీ మన హీరో గేమ్ ఆడడానికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఎలా వెళ్ళాడు? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సీరీస్ ప్లాట్. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు డ్రామా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. ఏదో పెద్దగా జరగబోతుందనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ కొంచెం బోరింగ్‌గా ఉంటది గైస్. మెయిన్ స్టోరీ అండ్ ఆ గేమ్స్ అన్నీ ఎపిసోడ్ 3లో స్టార్ట్ అవుతాయి. ఇక ఎపిసోడ్ 4 అండ్ ఎపిసోడ్ 5 బానే ఉన్నాయి గైస్. అంటే ఇక సేమ్ సీజన్ 1 చూసిన ఫీలింగే వచ్చింది. బట్ అది చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఎంజాయ్ చేశాను. సీజన్ 1లో మన హీరోకి కూడా ఆ గేమ్స్ కొత్త కదా! ఇందులో మన హీరో ఒక్కడే సెకండ్ టైమ్ వచ్చినవాడు. మిగిలిన వాళ్ళందరికీ ఆ గేమ్స్ ఆడడం ఫస్ట్ టైమ్. సో హీరో ఆ గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చాడనేది మనం ట్రైలర్‌లో చూసాం. ఇక ఎండింగ్ ఎలా ఉంటుందన్నది మీరు సీరీస్‌లోనే చూస్తారు. ఎండింగ్ ఎందుకో కొంచెం రష్డ్‌గా అనిపించింది గైస్. అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి. బట్ అవి రిలీజ్ చేయకుండా ఫోర్స్డ్ ఇంటరప్టెడ్ ఎండింగ్ ఇచ్చారనిపించింది. ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ కూడా ఒకేసారి రిలీజ్ చేసుంటే బాగుండేది. బట్ అదర్ దాన్ దట్ ఒకసారి చూడొచ్చు గైస్. నేను కొన్ని రివ్యూస్ చూసాను. హిందీవి అండ్ తెలుగువి కూడా చూసాను. అసలు జనాలు సీరీస్ చూసి రివ్యూ ఇస్తున్నారో లేదో అర్థం కావట్లేదు గైస్. స్టార్టింగ్ ఎపిసోడ్ అండ్ ఎండింగ్ ఎపిసోడ్ మాత్రమే చూసి రివ్యూస్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. సీరీస్ నిన్న 1:30కి వచ్చింది గైస్. అంటే 5కి 6కి రివ్యూస్ ఎలా ఇస్తున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు. సీరీస్ కంప్లీట్ చేయడానికి 7 అవర్స్ పడుతుంది. అది కూడా కంటిన్యూగా చూస్తే. ఓకే, కంటిన్యూగా చూసారని అనుకుందాం. అయినా కూడా 5కి 6కి ఎలా ఇస్తున్నారు? ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు గైస్. సరే ఇదంతా పక్కన పెడదాం. మనం సీరీస్ అంతా చూసి జెన్యూన్‌గా రివ్యూ ఇస్తాం గైస్. ఇక సీజన్ 2 నేను తెలుగు డబ్బింగ్‌తోనే స్టార్ట్ చేశా గైస్. బానే ఉంది. ఎందుకో నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఎందుకంటే నేను సీజన్ 1 మొత్తం ఇంగ్లీష్ ఆడియోలో చూసా కాబట్టి. సో నేను మళ్ళీ ఇంగ్లీష్ ఆడియోకి షిఫ్ట్ అయిపోయా. తెలుగు డబ్బింగ్ బాలేదనట్లేదు గైస్. నాకు నచ్చలేదు అంతే. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ స్టార్టింగ్‌లో మన హీరో బ్యాగ్ నుంచి న్యూడ్ చూపిస్తారు. అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఓవరాల్‌గా సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2 కన్నా సీజన్ 1 నాకు బాగా నచ్చింది. సీజన్ 2లో కొన్ని క్యారెక్టర్స్ చాలా అనాయింగ్‌గా ఉంటాయి గైస్. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదనుకోండి. ఎపిసోడ్ 3 ఎండింగ్‌లో అనిపించింది గైస్. అసలు మనుషులకి ప్రాణం కన్నా డబ్బులే ఎందుకంత ఇష్టమని. అంటే వాళ్ళు రియాలిటీనే చూపించారు. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా అలానే జరుగుతుంది కాబట్టి. ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌కి చాలా ఇంపార్టెంట్ సీరీస్ గైస్. ఇది గనక మంచిగా రన్ అవుతే 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్' సీజన్ 2 అండ్ మిగిలిన కే డ్రామాస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే బానే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. సో ఇది గైస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 గురించి. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మన రివ్యూ జెన్యూనా కాదో మీరే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.